హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఆర్ఆర్బీకి సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్స్ని రివైజ్ చేసుకుంటున్నాం. మరింత విశ్లేషణతో ఈ వీడియోలు మీకు చేరాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఒక ఆర్ఆర్బీకి సంబంధించే కాదు, రిమైనింగ్ ఆల్ కాంపిటేటివ్కి సంబంధించి ఫిజిక్స్లో మనకి ఈ ప్రీవియస్ క్వశ్చన్లు మరిన్ని వీడియోలతో మీకు అందించబడతాయి మున్ముందుకు. సో ప్రెజెంట్ ఆర్ఆర్బీ ప్రీవియస్ క్వశ్చన్లో మనం ఉన్నాం. క్వశ్చన్కి వెళ్దాం. క్వశ్చన్ చూడండి. ఓం నియమం ప్రకారం వలయంలో నిరోధం పెరిగితే విద్యుత్కి ఏమవుతుంది? సో ఓమ్స్ లాని బేస్ చేసుకొని వలయంలో రెసిస్టెన్స్ ఇంక్రీజ్ అయ్యే సందర్భంలో ఎలక్ట్రిసిటీ ఏమవుతుంది అనేటువంటిది ఇక్కడ ఓం నియమం. దీని ప్రకారం ఏ విద్యుత్ స్థిరంగా ఉంటుంది, బి నిరోధం ప్రతికూలంగా మారుతుంది, సి కరెంటు పెరుగుతుంది, డి కరెంటు తగ్గుతుంది. సో ఇన్ దిస్ వన్ ఒకసారి ఓమ్స్ లా ఏంటో చూసేద్దాం. ఓం నియమం ఏం చెప్తుంది అంటే ఓమ్స్ లా అనేటువంటిది ప్రధానంగా V is ప్రపోర్షనల్ టు I ఇన్ ద ఎలక్ట్రిక్ సర్క్యూట్స్ అంటుంది. V is డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు I. ఒక వలయంలో ప్రసరించేటువంటి విద్యుత్ ప్రవాహం ఆ వలయంలో ఉండే విద్యుత్ పొటెన్షియల్కు అనులోమానుపాతంలో ఉంటుంది అని చెప్పేదే ఓం నియమం. సో V is ప్రపోర్షనల్ టు I. దెన్ ప్రపోర్షనల్ తీస్తే ఒక స్థిరాంకం పెట్టుకోవాలి. దెన్ V is ఈక్వల్ టు సమ్ R అనే ఒక కాన్స్టాంట్ అని పెట్టుకుంటాం. వేర్ R is called as constant. R is a constant. So in this one, the constant name is resistance. This R is a constant, but it's a resistance, నిరోధం. సో దీని ప్రకారం V is equal to IR. V is equal to IR ఏ ఓం నియమం. మరి దాన్ని బట్టి Vకి Rకి సంబంధం ఏంటి, Iకి Rకి సంబంధం ఏంటో మనం చూస్తే ఓమ్స్ లా ప్రకారం వలయంలో రెసిస్టెన్స్ పెరిగితే కరెంట్ ఏమవుతుంది అని అడిగాడు. సో వలయంలో రెసిస్టెన్స్ పెరిగితే కరెంట్ ఏమవుతుంది అనేటువంటి సందర్భంలో రెసిస్టెన్స్కి కరెంట్కి మధ్య సంబంధం కావాలి కాబట్టి మనకి దెన్ R ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది అన్నది చూస్తే V/I అవుతుంది. సో V/I ప్రకారం Iకి Rకి మధ్య రిలేషన్ ఏంటి? ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. సో Iకి Rకి మధ్య రిలేషన్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. సో విలోమానుపాతంలో ఉండేటప్పుడు I వాల్యూ పెరిగితే R వాల్యూ తగ్గుతుంది. సో R వాల్యూ పెరిగితే I వాల్యూ తగ్గుతుంది. సో ఇఫ్ ద R ఈజ్ ఇంక్రీజ్డ్, I ఈజ్ డిక్రీజ్డ్. ఇఫ్ ద I ఈజ్ ఇంక్రీజ్డ్, R ఈజ్ డిక్రీజ్డ్. ఇన్ దిస్ వన్ సో అడిగినటువంటి క్వశ్చన్ చూడండి. ఇఫ్ ద రెసిస్టెన్స్ ఈజ్ ఇంక్రీజ్డ్, ఒకవేళ నిరోధం పెరిగితే దెన్ I వాల్యూ ఏమవుతుందని అడిగాడు. సో I వాల్యూ ఏమవుతుంది? I ఈజ్ అ కాన్స్టాంట్? నో. నిరోధం ప్రతికూలంగా మారుతుందా? రెసిస్టెన్స్ ఆపోజిట్ అవుతుందా? సో ఇది కూడా కాదు. సో ద కరెంట్ ఈజ్ ఇంక్రీజ్డా? కరెంట్ పెరుగుతుందా? లేదు, కరెంట్ పెరగదు. సో నిరోధం పెరిగితే కరెంట్ పెరగదు, నిరోధం పెరిగితే కరెంటు తగ్గుతుంది. దెన్ I వాల్యూ ఈజ్ డిక్రీజ్డ్. ఇన్ దిస్ వన్ అనదర్ క్వశ్చన్కి వెళ్దాం. అడ్డుకోత వైశాల్యం స్థిరంగా ఉంచుతూ దాని పొడవును 6 రెట్లు పెంచితే తీగ యొక్క నిరోధం ఏమవుతుంది? సో ఇన్ దిస్ వన్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఈజ్ కాన్స్టాంట్. ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఈజ్ కాన్స్టాంట్. దట్ మీన్స్ థిక్నెస్ ఈజ్ కాన్స్టాంట్. ఉంచుతూ పొడవుని 6 రెట్లు పెంచితే, ఇఫ్ ద లెంత్ ఈజ్ ఇంక్రీజ్డ్ 7 టైమ్స్, పొడవును 6 రెట్లు పెంచితే తీగ యొక్క రెసిస్టెన్స్ ఏమవుతుంది, నిరోధం ఏమవుతుంది అని అడిగాడు. అంటే ఇక్కడ మనకు కావాల్సింది నిరోధానికి దాని పొడవుకి మధ్య సంబంధం. మరి రెసిస్టెన్స్ ఏంటి? వలయంలో నిరోధం అంటే ఏంటి? నిరోధం అంటే ఒక వలయంలో ప్రసరించే కరెంటును అడ్డుకునే ఒక లక్షణము. జస్ట్ ఓన్లీ వన్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ది టు ఆపోజ్ ద electric current in the circuit is called as resistance. In this one,
ఇది ఒక క్యారెక్టరిస్టిక్ మాత్రమే. ఎవరి క్యారెక్టరిస్టిక్ ఇక్కడ అంటే ఇక్కడ ఏ తీగ ఉందో తీగ తయారు చేసే పదార్థం యొక్క లక్షణం ఇది. అందుకే ఎప్పుడు కూడా రెసిస్టెన్స్ అనేటువంటిది పదార్థ లక్షణము అంటారు. సో ఆ మెటీరియల్ ఏదైతే ఉంటో మెటీరియల్ యొక్క క్యారెక్టరిస్టిక్ అంటాం రెసిస్టెన్స్ అనేటువంటిది. అండ్ ఇన్ దిస్ వన్ ఆర్, మరి ఈ నిరోధానికి ప్రమాణమే ఓం అనే ఒక ప్రమాణాన్ని వాడతాం. అయితే జనరలీ మరి రెసిస్టెన్స్ ఎవరి మీద డిపెండ్ అవుతుంది అంటే రెసిస్టెన్స్ ఇస్ డిపెండ్స్ ఆన్ ద లెంత్ ఆఫ్ ద కండక్టర్. సో లెంత్ ఆఫ్ ద వైర్, సో తీగ యొక్క పొడవు మీద డిపెండ్ అవుతుంది, తీగ పొడవు. సెకండ్ వన్ థిక్నెస్, థిక్నెస్ మందం మీద డిపెండ్ అవుతుంది, తీగ యొక్క మందం థిక్నెస్ మీద డిపెండ్ అవుతుంది. సో 3 టెంపరేచర్, ఉష్ణోగ్రత మీద ఆధారపడుతుంది, టెంపరేచర్ మీద డిపెండ్ అవుతుంది. సో తీగ పొడవు మీద ఆధారపడుతుంది, తీగ మందం మీద ఆధారపడుతుంది, ఉష్ణోగ్రత మీద ఆధారపడుతుంది, టెంపరేచర్ మీద, అలాగే తీగ స్వభావం మీద కూడా ఆధారపడుతుంది, నేచర్ ఆఫ్ ది కండక్టర్ ఆర్ వైర్. సో నేచర్ ఆఫ్ ద కండక్టర్ ఆర్ వైర్ దీనిపైన కూడా డిపెండ్ అవుతుంది. సో ఇన్ దిస్ వన్ మనకు కావాల్సింది రెసిస్టెన్స్కి లెంత్కి మధ్య మాత్రమే సంబంధం. సో వాట్ ఈస్ ద లెంత్ అండ్ రెసిస్టెన్స్ రిలేషన్ అంటే, ఎప్పుడైనా తీగ చూడండి, ఒక సర్క్యూట్ యొక్క వైర్ కానీ మనం తీసుకున్నట్లయితే వైర్ లెంత్ని బట్టే విద్యుత్ ప్రవాహం వెళ్తుంది. మీరు చెక్ చేయండి, ఒక వైర్లో వెళ్ళే కరెంట్ని చెక్ చేయండి, లెంత్ని బట్టి తక్కువ పొడవు ఉన్న తీగలో వెళ్ళేటువంటి కరెంటు చూడండి, ఎక్కువ పొడవు ఉన్న తీగలో వెళ్ళేటువంటి కరెంటు చూడండి. సో ఈ రెండిటిలో కూడా ఎక్కువ పొడవు ఉన్న తీగలో తక్కువ కరెంటు వెళ్ళడాన్ని గమనిస్తారు. అంటే తక్కువ పొడవు ఉన్న తీగలో ఎక్కువ కరెంటు వెళ్తుంది, ఎక్కువ లెంత్ ఉన్నటువంటి తీగలో తక్కువ కరెంటు వెళ్తుంది. సో ఇన్ దిస్ వన్ లెంత్ పెరిగితే ఆటోమేటిక్గా ఏమవుతుందంటే రెసిస్టెన్స్ పెరుగుతుంది. లెంత్ పెరిగితే రెసిస్టెన్స్ పెరుగుతుంది, నిరోధం పెరుగుతుంది. అంటే పొడవు పెరగగానే ఆ తీగలో పొడవు యొక్క ఆ తీగ స్వభావం బట్టి నిరోధం పెరిగిపోతుంది. అంటే నిరోధం పొడవుకు అనులోమానుపాతంలో ఉంటుంది. సో నిరోధం పొడవుకు అనులోమానుపాతంలో ఉంటుంది. ఆర్ ఇస్ ప్రపోర్షనల్ టు ఎల్. సార్ ఆర్ ఇస్ ప్రపోర్షనల్ టు ఎల్. మరి ఆర్ ఇస్ ప్రపోర్షనల్ టు ఎల్ అయినప్పుడు దెన్ R1 ఇస్ ప్రపోర్షనల్ టు L1 అవ్వదా? అవుతుంది. R2 ఇస్ ప్రపోర్షనల్ టు L2 అవ్వదా? అవుతుంది. R1/R2 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? L1/L2 అవుతుంది. సో జనరల్లీ సో ఇన్ దిస్ వన్ రిలేషన్ ప్రకారం పొడవు కానీ పెరిగితే ఆటోమేటిక్గా రెసిస్టెన్స్ ఏమవ్వాలి? డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అయినప్పుడు పొడవు పెరిగితే నిరోధం ఏమవ్వాలి? పెరగాలి. సో పొడవు పెరిగితే నిరోధం పెరుగుతుంది, పొడవు తగ్గితే నిరోధం తగ్గుతుంది, పొడవు పెరిగితే నిరోధం పెరుగుద్ది, పొడవు తగ్గితే నిరోధం తగ్గుతుంది. క్వశ్చన్ ఏమన్నాడు చూడండి. సో స్థిరంగా ఉంచుతూ అడ్డుకోత వైశాల్యాన్ని స్థిరంగా ఉంచుతూ థిక్నెస్ అని కాన్స్టెంట్గా ఉంచాడు. పొడవు అనేటువంటిది 6 రెట్లు పెంచితే నిరోధం ఏమవుతుంది? పొడవు పెరిగితే నిరోధం పెరుగుద్ది, నిరోధం కూడా 6 రెట్లు పెరుగుతుంది. సో నిరోధం 4 వంతు అవుతుంది, నిరోధం 6 రెట్లు అవుతుంది. ఎస్, ఇట్ ఈస్ ద రైట్ ఆన్సర్. మరి క్వశ్చన్కి వెళ్ళిపోదాం. వలయంలో విద్యుత్ శక్తిని ఎలా లెక్కిస్తారు? ద ఎలక్ట్రిక్ ఎనర్జీని ఎలా లెక్కించడం జరుగుతుంది వలయంలో? ఇదివరకు వీడియోస్లో మనం చెప్పుకునేటట్టు వలయంలోకి వచ్చేసరికి, సర్క్యూట్లలోకి వచ్చేసరికి విద్యుత్ శక్తి ఎప్పుడు సర్క్యూట్లో విద్యుత్ శక్తిని తీసుకుంటే ద ఎలక్ట్రిక్ ఎనర్జీ అనేటువంటిది ఎవరి మీద డిపెండ్ అవుతుంది అంటే పరికరాలలోకి వచ్చేసరికి విద్యుత్ పరికరాలు వినియోగించుకున్నటువంటి సామర్థ్యము ఇంటూ కాలం అవుతుంది. ఇది విద్యుత్ శక్తికి వచ్చేసరికి విద్యుత్ పరికరాలు వినియోగించుకునేటువంటి విద్యుత్ సామర్థ్యము ఇంటూ కాలంని రెండింటి మల్టిప్లై చేస్తే విద్యుత్ శక్తి వస్తుంది. అండ్ అగైన్ ఇంకో వలయంలో విద్యుత్ శక్తిని ఇంకోలా ఎలా డిఫైన్ చేయొచ్చు? ద ఎలక్ట్రిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు వోల్టేజ్ ఇంటూ కరెంట్. సో వోల్టేజ్ని కరెంట్ని మల్టిప్లై చేస్తే ఒక వైర్లో వెళ్తున్న వోల్టేజ్ని కరెంట్ని రెండింటిని గుణిస్తే వచ్చేదాన్ని ఎలక్ట్రిక్ ఎనర్జీ అంటారు. కాబట్టి ఇక్కడ ఎలక్ట్రిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు పవర్ ఈజ్ ఈక్వల్ టు కరెంట్ ఇంటూ వోల్టేజ్ అన్నాడు. సో శక్తి ఈజ్ ఈక్వల్ టు నిరోధం బై విద్యుత్ అన్నాడు. అండ్ అగైన్ పవర్ ఈజ్ ఈక్వల్ టు వోల్టేజ్ ప్లస్ కరెంట్ అన్నాడు.
పవర్ ఈజ్ ఈక్వల్ టు కరెంట్ ఇంటూ రెసిస్టెన్స్ అన్నాడు. సో ఇన్ దిస్ వన్ I ఇంటూ R ఫస్ట్ వన్, I ఇంటూ R, సెకండ్ వన్ R బై I, థర్డ్ వన్ వచ్చేసరికి V ప్లస్ I, ఫోర్త్ వన్ వచ్చేసరికి I ఇంటూ R. సో వాట్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఇన్ దిస్ వన్? సో ఫస్ట్ వన్ I ఇంటూ వోల్టేజ్, I ఇంటూ వోల్టేజ్, I ఇంటూ V. సో ఇన్ దిస్ వన్ ఫస్ట్ ఆన్సర్ ఈస్ ద రైట్ ఆన్సర్. మరి యొక్క క్వశ్చన్కి వెళ్ళిపోదాం. భూమిపై గురుత్వాకర్షణ వలన కలిగే త్వరణం ఎంత? భూమిపైన గురుత్వాకర్షణ వలన కలిగేటువంటి త్వరణం ఎంత? జనరల్లీ ద యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఆన్ ద ఎర్త్ తీసుకుంటే, ద యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఆన్ ద ఎర్త్, ఇది విశ్వంలో యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ యూనివర్స్లోకి వచ్చేసరికి మారుతూ ఉంటుంది. యూనివర్స్లో ఎప్పుడు కూడా చేంజ్ అవుతూ ఉంటుంది, యూనివర్స్లో మారుతూ ఉంటుంది. ఇది ప్లేస్ టు ప్లేస్ మారిపోతూ ఉంటుంది. అయితే యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ తీసుకుంటే, గురుత్వ త్వరణం అనేటువంటిది తీసుకుంటే, ఇది భూమి మీదకి వచ్చేసరికి ఎంత ఉంటుంది? అసలు గురుత్వ త్వరణం అంటే ఏంటి? జనరల్లీ విశ్వంలో ప్రతి వస్తువు మధ్య ఆకర్షణ బలం ఉంటుంది. విశ్వంలో ఉన్నటువంటి ప్రతి వస్తువుకి మధ్య అట్రాక్టివ్ ఫోర్స్ ఉంటుంది. ద అట్రాక్టివ్ ఫోర్స్ బిట్వీన్ ద యూనివర్స్ ఆబ్జెక్ట్స్ ఈస్ కాల్డ్ యాజ్ గ్రావిటేషనల్ ఫోర్స్. ఈ గ్రావిటేషనల్ ఫోర్స్తో పడుతున్న ఏ వస్తువుకైనా, కదులుతున్న ఏ వస్తువుకైనా త్వరణం ఉంటుంది. ఆ త్వరణం పేరే యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ. సో గురుత్వాకర్షణ శక్తితో కదులుతున్న వస్తువులపైన గురుత్వ త్వరణం ఉంటుంది. ఈ గురుత్వ త్వరణం అనేటువంటిది, యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ అనేటువంటిది ప్లేస్ టు ప్లేస్ మారిపోతుంది. ఇది ఫర్ ఎగ్జాంపుల్ భూమి మీద ఉన్నటువంటి G వాల్యూకి తీసుకున్నట్లయితే స్మాల్ g, ఇది భూమి మీద ఉన్నటువంటి స్మాల్ g వాల్యూ, ఈవెన్ చంద్రుడి మీద ఉన్నటువంటి స్మాల్ g వాల్యూ రెండూ తీసుకుంటే, భూమి మీద ఉన్నటువంటి G వాల్యూ కంటే చంద్రుడి మీద ఉన్నటువంటి G వాల్యూ 6వ వంతు తగ్గిపోతుంది. అంటే ఇక్కడ 1/6 ఉంటుంది, 6వ వంతు తగ్గిపోతుంది. అంటే ఇక్కడ కన్నా ఇక్కడ 6 వంతులు తగ్గిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ భూమి మీద ఉన్నటువంటి G వాల్యూ ఒక 60 మీటర్ బై సెకండ్ స్క్వేర్ ఉంటాయి. ఎందుకండి మీటర్ బై సెకండ్ స్క్వేర్ ఎందుకు? త్వరణం ఇది, త్వరణము యాక్సలరేషన్, ఇది యాక్సలరేషన్కి ప్రమాణాలు ఏంటి? మీటర్ బై సెకండ్ స్క్వేర్లు. కాబట్టి ఇక్కడ 60 మీటర్ బై సెకండ్ స్క్వేర్ ఉంటే చంద్రుడి మీద ఎంత వస్తుందండి? 6వ వంతు తగ్గిపోతుంది. అంటే సుమారు 10 మీటర్ బై సెకండ్ స్క్వేర్ మాత్రమే ఉంటుంది చంద్రుడి మీదకి వచ్చేసరికి. అంటే G వాల్యూస్ అనేటువంటివి ప్లేస్ టు ప్లేస్ మారిపోతాయి. కాబట్టి ఇక్కడ యాజ్ యూజువల్ సూర్యుడి మీద కూడా మారిపోతుంది. సూర్యుడి మీద G వాల్యూ వచ్చేసరికి ఒక 27.4 మీటర్ బై సెకండ్ స్క్వేర్ ఉంటుంది సూర్యుడి మీదకి వచ్చేసరికి. అలాగే ఇతర ప్రదేశాలలో కూడా చేంజ్ అయిపోతూ ఉంటుంది. భూమి యొక్క కేంద్రం దగ్గరికి వచ్చేసరికి, సెంటర్ ఆఫ్ ద ఎర్త్కి వచ్చేసరికి G వాల్యూ ఎంత ఉంటుందంటే కంప్లీట్లీ 0 అయిపోతుంది. అట్ ద సెంటర్ ఆఫ్ ద ఎర్త్కి వచ్చేసరికి అక్కడ కంప్లీట్గా భూమి యొక్క కేంద్రం వద్దకు వచ్చేసరికి శూన్యమవుతుంది. మరి భూమి మీద ఎంత ఉంటుంది G వాల్యూ? ఈ భూమిపైకి వచ్చేసరికి 9.8 మీటర్ బై సెకండ్ స్క్వేర్ ఉంటుంది G వాల్యూ అట్ ద ఎర్త్ మీదకి వచ్చేసరికి. కాబట్టి ఇక్కడ భూమి మీద G వాల్యూ తీసుకునేటప్పుడు ఎంత ఉంటుంది అంటే 9.8 మీటర్ బై సెకండ్ స్క్వేర్. అందుకే భూమిపై గురుత్వాకర్షణ వల్ల కలిగే త్వరణం ఎంత అని అడిగాడు. సో దట్ ఈస్ ద 9.8 మీటర్ బై సెకండ్ స్క్వేర్ ఈస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. రైట్, మరి యొక్క క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ధ్వని యొక్క ఏ లక్షణం ధ్వని యొక్క స్వరాన్ని నిర్ణయిస్తుంది? విభిన్నమైనటువంటి క్వశ్చన్స్ అడుగుతున్నాడు. అడుగుతున్నది సింగిల్ లైన్ క్వశ్చన్స్, డబల్ లైన్ క్వశ్చన్స్ అయినా వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ బిట్లు ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ. కాబట్టి మీరు ప్రతి బిట్ని ఒకసారి మనం చూస్తున్న క్వశ్చన్స్ ఒకసారి చెక్ చేయండి. ఇదివరకు మనం చెప్పుకుంటున్న క్వశ్చన్లన్నీ కూడాను ప్రతిదీ కూడా ఒక ఆప్షన్స్ అడిగే విధానంలో కూడా చేంజ్ మనకు క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడ మనకి ధ్వని యొక్క ఏ లక్షణం స్వరాన్ని నిర్ణయిస్తుంది, ధ్వని యొక్క స్వరాన్ని నిర్ణయిస్తుంది అని అడిగాడు. ఏ వేగమా, బి పౌనపున్యం ఫ్రీక్వెన్సీనా, సి వ్యాప్తి రేంజ్నా, డి తరంగధైర్యం వేవ్ లెంతనా. జనరల్లీ
ధ్వని యొక్క లక్షణాలలో ధ్వని స్వరాన్ని నిర్ణయించేది ఎవరు? ధ్వని యొక్క స్వరాన్ని నిర్ణయించేటువంటి క్రమంలో ధ్వని యొక్క పిచ్ ఒకటి ఉంటుంది, ధ్వని పిచ్ అంటాం. ఇది స్వరాన్ని నిర్ణయించేటువంటి క్రమంలో కనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ ధ్వని పిచ్ అనేటువంటిది ప్రధానంగా తీసుకున్నట్లయితే, అండ్ ఇంటెన్సిటీ, సెకండ్ వన్ ఇస్ ద ఇంటెన్సిటీ, తీవ్రత అనేటువంటిది ఒకటి ఉంటుంది, ధ్వనికి సంబంధించిన తీవ్రత. ఈ క్రమంలో ఈ రెండిట్లో ఎవరు ఇక్కడ ఇంకొకటి కూడా ఉంటుందండి, మరి ఒకటి క్వాలిటీ, నాణ్యత. సో మూడిటిలో ధ్వని యొక్క స్వరాన్ని నిర్ణయించేది ఎవరు? ధ్వని పిచ్. అందుకే ఎప్పుడు కూడా మన మాటలు కావచ్చు, ఇతర జీవుల యొక్క అరుపులు కావచ్చు, ఇతర శబ్దాలు మీరు వింటున్నటువంటి శబ్దాలు కావచ్చు, ఆ శబ్దాల యొక్క స్వరాన్ని నిర్ణయించేటువంటి క్రమంలో ఎవరిది సరైనటువంటి పాత్ర ఉంటుంది అంటే ఇక్కడ ధ్వని పిచ్ అనేటువంటిది ప్రధానంగా కనిపిస్తూ ఉంటుంది. అసలు ధ్వని పిచ్ ఏంటి? మనిషి మెదడు ధ్వని విశ్లేషించుకునేటువంటి ఒక గుణం. మన యొక్క మెదడు ధ్వనిని విశ్లేషించుకునేటువంటి ఒక గుణమే ధ్వని పిచ్. సాధారణంగా మనం వింటున్నటువంటి శబ్దాల యొక్క గ్రహణ సంవేదన, మనం వింటున్నటువంటి శబ్దం యొక్క తీరు ఎలా ఉందో చెప్పడమే ధ్వని పిచ్. మనం వింటున్న శబ్దాలు క్లియర్గా ఉన్నాయా, బొంగురుగా ఉన్నాయా, లేకపోతే సన్నగా వస్తున్నాయా, కీచుగా వస్తున్నాయా అని చెప్పేటువంటి క్రమంలో ఉపయోగించేదే ధ్వని పిచ్. అందుకే కీచు స్వరానికి, బొంగురు స్వరానికి మధ్య కలిగినటువంటి ఈ డిఫరెన్స్ ఏదైతే ఉందో ఈ డిఫరెన్స్నే ధ్వని పిచ్ అంటారు. అందుకే పిచ్ అనేటువంటిది చెప్పేటప్పుడు, ధ్వని పిచ్ అనేటువంటి చెప్పేటప్పుడు, ధ్వని పిచ్ అంటే అర్థం ఏంటి? కీచుదనము. సో కీచుదనం అంటే అర్థం ఏంటి? పౌనపుణ్యము, ఫ్రీక్వెన్సీ. సింపుల్. కీచుదనం మీన్స్ ఫ్రీక్వెన్సీ, పౌనపుణ్యం. కాబట్టి ఇక్కడ ధ్వని పిచ్ అంటే ఎవరి మీద డిపెండ్ అవుతుంది అనే క్రమంలో ధ్వని పిచ్ అంటే కీచుదనం అంటే పౌనపుణ్యం ఎవరి మీద డిపెండ్ అవుతుంది అంటే జనరల్లీ ఫ్రీక్వెన్సీ మీద డిపెండ్ అవుతుంది ధ్వని పిచ్. అందుకే మన స్వరాలను నిర్ణయించేటప్పుడు, మాటలు నిర్ణయించేటప్పుడు, ఒక వ్యక్తి మాటను మనం అవగాహన చేసుకునేటప్పుడు మన మైండ్లో కలిగేటువంటి విశ్లేషించుకునే గుణంలో అది బొంగురుగానా లేకపోతే కీచుగా వస్తుందని చెప్పేటువంటి క్రమంలోనే ఈ ధ్వని పిచ్ ప్రధానంగా డిపెండ్ అయి ఉంటుంది. అది ఫ్రీక్వెన్సీని బట్టే నిర్ణయిస్తాం. ఉదాహరణ, కీచు స్వరానికి ఫ్రీక్వెన్సీ తీసుకుంటే అతి సన్నగా ఉండేటువంటి ఈ రకమైన ఫ్రీక్వెన్సీ ఉంటుంది. బొంగురు స్వరానికి ఫ్రీక్వెన్సీ తీసుకుంటే, తరంగాలు తీసుకుంటే ఈ రకమైనటువంటి వేవ్ మోషన్ కనిపిస్తుంది. అంటే ఇక్కడ హై ఫ్రీక్వెన్సీని బట్టి కీచు స్వరం అని, ఇక్కడ లో ఫ్రీక్వెన్సీని బట్టి బొంగురు స్వరం అని మనకి క్లియర్గా తెలిసిపోతుంది. కాబట్టి ఇక్కడ వాయిస్ యొక్క వ్యత్యాసాన్ని చెప్పేటువంటి క్రమంలో ఇక్కడ పౌనపుణ్యం ప్రధాన పాత్ర వహిస్తుంది. పౌనపుణ్యం పెరిగితే కీచుదనం పెరుగుతుంది, పౌనపుణ్యం తగ్గితే కీచుదనం తగ్గుతుంది. కాబట్టి స్వరాన్ని నిర్ణయించేది ఎవరు అంటే వేగమా? కాదు. వెలాసిటీ కాదు. మరి ఎవరు? ఫ్రీక్వెన్సీ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ పౌనపుణ్యమే స్వరాన్ని నిర్ణయిస్తుంది. మరి వ్యాప్తి రేంజా? కాదు. సో వేవ్ లెంత్ అంటే కాదు. సో ఇక్కడ చెప్పినటువంటి వేవ్ లెంత్ అనేటువంటిది ఏంటి? జనరల్లీ తరంగంలో ఉండేటువంటి రెండు వరుస కణాల మధ్య దూరమే తరంగదైర్ఘ్యం. సో దిస్ వన్. లేదు, రెండు వరుస కణాల మధ్య దూరమే తరంగదైర్ఘ్యం. సో ఇవి రెండు శృంగాలు, ఇవి రెండు ద్రోణులు, దీన్ని మనం తరంగదైర్ఘ్యం అంటాం. కాబట్టి ఇది కూడా కాదు. ఇది నిర్ణయిస్తుందా అంటే, వేవ్ లెంత్ నిర్ణయిస్తుందా అంటే వేవ్ లెంత్ ప్రకారం చెప్పం, ద ఫ్రీక్వెన్సీ ప్రకారం చెప్తాం ఎప్పుడు స్వరాన్ని నిర్ణయించేటువంటి క్రమంలో. రైట్. మరి ఒక క్వశ్చన్కి వెళ్ళిపోదాం. వోల్టేజ్ స్థాయిలను పెంచడానికి లేదా తగ్గించడానికి విద్యుత్ వ్యవస్థలో ఏ పరికరం ఉపయోగిస్తారు? జనరల్లీ సో వోల్టేజ్ని పెంచడానికి, వోల్టేజ్ తగ్గించడానికి, వోల్టేజ్ లెవెల్ ఇంక్రీజ్ చేయాలన్నా, వోల్టేజ్ లెవెల్ డిక్రీజ్ చేయాలన్నా సో ఇక్కడ యూజ్ చేసేటువంటి పరికరాలు ఏంటి అని అడిగాడు. సో ఇన్ దిస్ వన్ ఆప్షన్ ఏ ట్రాన్స్ఫార్మర్, ఆప్షన్ బి కెపాసిటర్, ఆప్షన్ సి డయోడ్, ఆప్షన్ డి రెసిస్టెన్స్. సో ఇన్ దిస్ వన్ నిరోధం అనేటువంటిది అవుతుందా? నిరోధం ఏం చేస్తుంది? వలయంలో ప్రసరించే కరెంటును అడ్డుకుంటుంది, ప్రసరించేటువంటి కరెంటును నిలుపుదల చేస్తుంది. సో ఇట్ ఈస్ ఆపోజ్ టు ద ఎలక్ట్రిక్ కరెంట్. సో దిస్ ఈజ్ నాట్ ఎ రైట్ ఆన్సర్. బట్ డయోడ్. So what is the diode use? Diode is the one of the
రెక్టిఫైయర్. డయోడ్ ఈజ్ వన్ ఆఫ్ ద యూజ్ రెక్టిఫైయర్. ఇది ఏసీ కరెంటును డీసీ కరెంటుగా మారుస్తుంది. ఏసీ కరెంటును డీసీ కరెంటుగా మార్చాలంటే డయోడ్స్ ఉపయోగపడతాయి. అయితే ఇక్కడ వోల్టేజీని పెంచడానికి తగ్గించడానికి ఏ పరికరం ప్రధానంగా పనిచేస్తుందని అడిగాడు. వాటి లెవెల్స్ని పెంచడానికి తగ్గించడానికి. సో ఈ డయోడ్స్ అనేటువంటివి ఏసీని డీసీగా మార్చడానికి పనికొస్తాయి. అండ్ కాంతిని ఉత్పత్తి చేయడానికి కూడా పనికొస్తాయి. కాంతి ఉద్గారంగా కూడా ఇవి పనికొస్తాయి. అండ్ మరి ఒకటి కెపాసిటర్. కెపాసిటర్స్ అనేటువంటివి ఇది ఏం చేస్తాయి, ఛార్జ్ ఏదైతే ఉంటుందో, విద్యుదావేశం ఏదైతే ఉంటుందో, ఛార్జ్ ఉంటుందో, ఈ ఛార్జ్ని స్టోర్ చేసుకుంటాయి. ఛార్జ్ను నిల్వ చేసేటువంటి పరికరాలే కెపాసిటర్లు. కాబట్టి కెపాసిటర్స్ అనేటువంటివి ఛార్జ్ని స్టోరేజ్ చేసుకుంటాయి. కాబట్టి ఇవి వోల్టేజ్ని పెంచడానికి తగ్గించడానికి ప్రధానంగా పనికొస్తాయా అంటే ఇక్కడ పనికిరావు. మరి ఇక్కడ ఎవరు పనికొస్తారు అంటే ట్రాన్స్ఫార్మర్ అనేటువంటిది వోల్టేజ్ని పెంచడానికి తగ్గించడానికి పనికొస్తుంది. సో ట్రాన్స్ఫార్మర్స్ అనేటువంటివి ప్రధానంగా విద్యుత్ అయస్కాంత ప్రేరణ అనే ఒక సూత్రం బట్టి పనిచేస్తుంది. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్, విద్యుత్ అయస్కాంత ప్రేరణ అనే ఒక సూత్రం బట్టి పనిచేస్తుంది ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్లో రెండు రకాల ఇండక్షన్లు ఉంటాయి. సెల్ఫ్ ఇండక్షన్ ఉంటుంది, మ్యూచువల్ ఇండక్షన్ ఉంటుంది, స్వయం ప్రేరణ ఉంటుంది, అన్యోన్య ప్రేరణ ఉంటుంది. అందులో అన్యోన్య ప్రేరణ అనేటువంటి ఒక సూత్రం బట్టి పనిచేస్తుంది ఎవరు అంటే ట్రాన్స్ఫార్మర్. మ్యూచువల్ ఇండక్షన్ బట్టి పనిచేస్తుంది. ఇన్ దిస్ వన్ ట్రాన్స్ఫార్మర్ ఏం చేస్తాయంటే వోల్టేజ్ లెవెల్ని పెంచుతాయి లేదా వోల్టేజ్ లెవెల్ని తగ్గించడానికి ప్రధానంగా పనికొస్తూ ఉంటాయి. దానికి తగ్గట్టే ట్రాన్స్ఫార్మర్లో చుట్లు ఉంటాయి. అందుకే ఒక ట్రాన్స్ఫార్మర్ తీసుకుంటే ట్రాన్స్ఫార్మర్లో పలకలు ఉంటాయి. అనేక రకాల పలకల దొంతుతో ట్రాన్స్ఫార్మర్ కనబడుతూ ఉంటుంది. దీని లోపల అనేకమైనటువంటి పలకల దొంతు ఉంటుంది. సో ఈ పలకల దొంతుతో ఉన్నటువంటి దీనికి రెండు వైపులా కాయిల్స్ని చుడతారు, రెండు పక్కల కూడా. సో ఇన్ దిస్ వన్ ఒకటి ప్రైమరీ కాయిల్ అయితే సెకండ్ వన్ ఈజ్ ద సెకండరీ కాయిల్, రెండవది సెకండరీ కాయిల్. ప్రైమరీ కాయిల్లో చుట్లు సెకండరీ కాయిల్లో ఉన్న చుట్లు విభిన్నంగా ఉంటాయి. ఒకలాంటి చుట్లు ఉండవు. రెండు ఒకలాంటి చుట్లు ఉన్నాయనుకోండి, అప్పుడు ఇక్కడ వోల్టేజ్ ఇంక్రీజ్ డిక్రీజ్ పనికిరాదు. కాబట్టి ఇక్కడ ప్రైమరీ కాయిల్ ఏదైతే ఉంటుందో, సెకండరీ కాయిల్ ఏదైతే ఉంటుందో, ఇందులో చుట్లు బట్టే ఆ ట్రాన్స్ఫార్మర్ డిపెండ్ అయి ఉంటుంది. సో ఇన్ దిస్ వన్ ఇక్కడ కానీ సెకండరీ కాయిల్లో చుట్లు ఎక్కువ ఉన్నాయనుకోండి, దీనిలో చుట్లు ఎక్కువ టర్న్స్ ఎక్కువ ఉన్నాయనుకోండి, ఇందులో టర్న్స్ ఎక్కువ ఉంటే అది స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్. స్టెప్ అప్, ఇది స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్. సో ఈ స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ అనేటువంటిది తీసుకుంటే ఇందులో చుట్ల సంఖ్య గౌణ వేషణంలో చాలా ఎక్కువగా ఉంటాయి, సెకండరీ కాయిల్లో చాలా ఎక్కువ ఉంటాయి. తద్వారా ఇదేం చేస్తుందంటే ఈ విధంగా ఉండడం వల్ల వోల్టేజ్ని పెంచడానికి పనికొస్తుంది ఈ ట్రాన్స్ఫార్మర్ వచ్చేసరికి. ఇక మరి ఒకటి ఏది అంటే ఇందులో చుట్లు ఎక్కువ ఉన్నాయి, ప్రైమరీ కాయిల్లో ఎక్కువ చుట్లు ఉన్నాయనుకోండి, దాన్ని స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ అంటారు. ఈ స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్స్ అనేటువంటివి ప్రైమరీ కాయిల్లో చుట్లు ఎక్కువ ఉండేటువంటివి. సో ఇవి ఏం చేస్తాయంటే వోల్టేజ్ని డిక్రీజ్ చేయడానికి పనికొస్తూ ఉంటాయి. ఉదాహరణ, ఎక్కడో మనకి పవర్ స్టేషన్ దగ్గర మనకు పవర్ జనరేషన్ జరుగుతుంది. అక్కడ నుండి పవర్ గ్రిడ్కి సప్లై జరుగుతుంది. పవర్ గ్రిడ్ దగ్గర నుండి కరెంటు సప్లై జరిగేటువంటి సందర్భంలో అక్కడ 33 kVలుగా కిలో వోల్టులు మనకు అక్కడ సప్లై జరుగుతూ ఉంటుంది. 33,000 వోల్ట్ల లోపల సప్లై జరుగుతూ ఉంటుంది. అందుకోసం ఏం చేస్తారంటే స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ వాడతారు. అక్కడ నుండి మన ఊళ్ళో ఉన్న సబ్స్టేషన్కి వచ్చేసప్పటికి, దగ్గరలో ఉన్న సబ్స్టేషన్కి వచ్చేసరికి ఆ 33 kVలను తీసుకొచ్చి 11 kVలుగా మార్చుకుంటూ ఉంటారు. సో ఆ 11 kVల నుండి మళ్ళీ తీసుకొచ్చి ఊళ్ళో ఉన్న ట్రాన్స్ఫార్మర్ల దగ్గర గమనిస్తారు. అక్కడికి వచ్చేసరికి ఊళ్ళో ఉన్న ట్రాన్స్ఫార్మర్లో జస్ట్ 240 volts మాత్రమే మన ఊళ్ళో ఉన్న ట్రాన్స్ఫార్మర్ నుండి కరెంట్ స్తంభాల దగ్గర నుండి మన ఇండ్లలోకి సప్లై జరుగుతూ ఉంటుంది. సో ఇందుకోసం స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్లను అమరుస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ వోల్టేజ్ని తగ్గించేటువంటి క్రమంలో స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ పనికొస్తుంది, వోల్టేజ్ని పెంచేటువంటి క్రమంలో స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ పనికొస్తుంది. బోత్ రెండు కూడా ట్రాన్స్ఫార్మర్లే ప్రధానంగా వోల్టేజ్ ఇంక్రీజ్ చేయడానికి, వోల్టేజ్ డిక్రీజ్ చేయడానికి ప్రధానంగా పనికొస్తూ ఉంటాయి. రైట్, మరి ఒక క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ఈ క్రింది వాటిలో ఒక వస్తువుపై పని జరుగుతోందనడానికి నిదర్శనం ఏంటి? ఆబ్జెక్ట్ యొక్క వర్క్ అనేటువంటిది జరిగింది అని చెప్పడానికి ఎలా డిఫైన్ చేస్తారు? వర్క్ డెఫినిషన్ ఏంటి అని అడిగాడు ఇండైరెక్ట్గా.
వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ వర్క్? సో ఎప్పుడైనా పని అనేటువంటిది మనం చెప్పేటప్పుడు, వర్క్ని చెప్పేటప్పుడు సింపుల్లీ గుర్తుపెట్టుకోండి, ఎక్కడైనా వర్క్ జరిగింది అంటే ఇన్ దిస్ వన్ ఆ స్టేజ్లో అక్కడ కదిలింది వస్తువు అని అర్థం. ఎక్కడ వస్తువు కదులుతుందో అక్కడ మాత్రమే పని జరిగినట్టు, ఎక్కడ వస్తువు కదిలిందో అక్కడ పని జరిగినట్టు, ఎక్కడ వస్తువు కదలకుండా స్థిరంగా ఉందో అక్కడ పని జరగలేనట్టే. అంటే వస్తువుకు చలనం ఉంటేనే ఖచ్చితంగా అక్కడ పని జరిగినట్టు. అంటే వర్క్ డెఫినేషన్లో వర్క్ డిఫైన్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఒక వస్తువు మీద కొంత పని జరగాలి అనేటప్పుడు ఖచ్చితంగా ఆ వస్తువు మీద కొంత బలం ప్రయోగించబడాలి, ఆ వస్తువు కొంత దూరం కదలాలి. బలము ప్రయోగించబడాలి, ఖచ్చితంగా కదలాలి. ఈ రెండు సందర్భాలు ఉన్నప్పుడు మాత్రమే పని జరిగింది అని చెప్తాం. మరి పనికి డెఫినేషన్ అంటే ఈ బలము మరియు ఈ కదిలే దూరం లేదా స్థానభ్రంశాల లబ్ధాన్నే ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ ఆర్ ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్ ఇస్ కాల్డ్ యాజ్ ఏమని చెప్తామంటే వర్క్ అని పిలుస్తారు. వర్క్ పని అని చెప్తాం. కాబట్టి ఇక్కడ పనిని చెప్పేటువంటి క్రమంలో ఖచ్చితంగా వస్తువు కదలాలి, అది కొంత దూరం జరగాలి, దాని మీద కొంత బలం ప్రయోగించబడాలి. ఈ రెండు కండిషన్లు ఫుల్ఫిల్ అవ్వాలి. అలాంటి దానిని మనం పని అంటారు. కాబట్టి ఇక్కడ డెఫినేషన్లో వారికి ఇచ్చిన ఆప్షన్లో ఒకసారి మీరు చూడండి. స్లైడింగ్ బాక్స్కు ఒక బలాన్ని వర్తింపజేశారు, దానివల్ల అది కొంత వేగవంతం అవుతుంది. సెకండ్ ఆప్షన్, ఒక పుస్తకం కదలకుండా టేబుల్ మీద ఉంది. థర్డ్ ఆప్షన్, చదునైన రోడ్డుపై కారు స్థిరమైన వేగంతో ప్రయాణిస్తుంది. కాన్స్టెంట్ వెలాసిటీతో వెళ్ళిపోతుందట కారు ఒక నునిపైన ప్లెయిన్ రోడ్డు పైన. ఒక వ్యక్తి ఒక భారీ పెట్టెను స్థిరంగా ఉంచుతాడు. ఆ ఒక బాక్స్ని కాన్స్టెంట్గా ఉంచడం అనేటువంటిది ఫోర్త్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్, ఒక పుస్తకం కదలకుండా టేబుల్ మీద ఉంది. బుక్ ఆన్ ద టేబుల్ అనేటువంటిది కాన్స్టెంట్గా కదలకుండా ఉందని చెప్పేది ఒక ఆప్షన్. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఏమవుతుంది, స్లైడింగ్ బాక్స్కు బలాన్ని ప్రయోగించాడు, అది దానివల్ల కొంత వేగవంతం అవుతుంది అంటే కదిలింది. సో రెండు కండిషన్లు ఫుల్ఫిల్ అయ్యాయి ఫస్ట్ ఆప్షన్లో. సో ఆన్సర్ ఈజ్ ఫస్ట్ ఆన్సర్. కాబట్టి మీకు ఇక్కడ ఎటువంటి క్వశ్చన్స్ ఇస్తున్నాడు అనేటువంటిది మీకు అర్థమై ఉండాలి. సో మన ఛానల్లో ఖచ్చితంగా ప్రతి బిట్ కూడా మీకు మంచి విశ్లేషణ ఉంటుంది. మీకు ప్రతి బిట్ కూడా ప్రీవియస్ క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు అందించబడతాయి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ టు ఆల్.